నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మరి ఇప్పుడు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన ప్రకటించడం వెనుకాతల అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఒక హైప్ తెచ్చిన వ్యక్తి, వైసీపీలో ఒక రకమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అసలు సంబంధం లేదు అనడం వెనుక ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఆ పాలిటిక్స్ ఎటువైపు పోతూ ఉన్నాయంటారు సార్? మీరు ఏం విశ్లేషిస్తారు దీని గురించి? నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు. నేను చూసినటువంటి రాజకీయ జీవితాల్ని ఒకసారి పునరాలోచించుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైన రాజకీయం, కుటిలమైన రాజకీయం, కుట్రపూరితమైన రాజకీయం, దరిద్రపు రాజకీయం ఎక్కడ చూడలేదు. అది రాజకీయం తెలీదు, రాక్షసత్వమే తెలుసు. మనుషుల్ని చంపడం, వేధించడం, పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నమాట. అంతే. ప్రక్షాళన ఎలాగా? ఆంధ్రదేశాన్ని ఏదో రోజున ఆయన పేరు మీద రాయించేసుకోవాలి. ఇప్పటికే రాయించుకున్నాడు. ఇటువంటి దారుణమైన పనులు చేస్తున్నాడు. ఎందుకో తెలియదు. మరి న్యాయపీఠాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాయో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వారి దృష్టిలో కరెక్ట్ ఏమో నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం ఆలోచించినట్టయితే ఏమిటమ్మా, రాజకీయాల్లో ఒక భాష ఉంటుందమ్మా. మనం సుబ్బారావు వెంకట్రావు అని ఆ స్పీకర్ కుర్చీలో కూర్చున్నోడిని మనం పిలవం కదా, అధ్యక్ష అంటాం. భాష ఆ తీరులో సాగాలన్నమాట. మన భాషను చూసి ఈ మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విశేషాలు ఏమిటి, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ప్రత్యర్థులు ఒకరికొకరు ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారు, సమస్య ఏమిటి, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నది ప్రజలు తెలుసుకోవాలి. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు, ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం, ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం, ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అసెంబ్లీ చూసేవారు కూడా అది చేదరించుకుంటున్నారు అన్నమాట. అటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరినైనా తిట్టినట్టయితే వాళ్ళు బహుమతులు ఇవ్వడం, ఎవరినైనా ఇంకా ఘోరంగా తిట్టినట్టయితే వారికి పదవులు ఇవ్వడం, ఇంకా పూర్తిగా ఒళ్ళు మర్చిపోయి తిట్టినట్టయితే వాడు ఎంతైనా సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకుని 1000 కోట్లు సంపాదించిన వాడు కదా ఈ రోజా గాని, కొడాలి నాని గాని, వరదనేని వంశీ గాని, వీళ్ళందరూ ఎంత గురువారు అమర్నాథ్ గాని, అక్కడేమో అనిల్ కుమార్ యాదవ్ గాని, వీళ్ళు ఎంత సంపాదించారు? వాళ్ళ తాలూకు రాజకీయాల్లో రాకముందు రోజా 12,000 రూపాయలు రెంట్ కట్టేది. ఈ రోజు 2,000 కోట్లు ఉన్నాయన్నమాట. రోజా భర్త, రోజా 2 అన్నదమ్ములు, ఆ నలుగురు తిరుపతికి 4 దిక్కుల పూర్తిగా కబ్జా చేయాలి. ల్యాండ్, శాండ్, మైండ్ మొత్తం అన్ని కబ్జా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కళ్ళుండి కూడా చూడకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ వ్యక్తిగత దూషణలకే ప్రోత్సాహం ఇస్తూ పూర్తిగా రాజకీయం మర్చిపోయారు. వాళ్ళు చట్టం తెలియదు, న్యాయస్థానంలో ఏం జరుగుతుందో తెలియదు. మాకేమిటి, మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్తూ, అంతెందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా నేనేం చెప్పాడంటే, నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రాణం ఉన్నంత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటానన్నాడు. అదే పెద్ద మనిషి ఏమన్నాడు, ఆ హ్యాంకరే తగిలించినట్టు చొక్కా ఉంటే ఆ చొక్కా వేసుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు కొడుకుని నరుకుతా అన్నాడు. కృష్ణానది నీరు ఎర్రగా పారాలన్నాడు. అలాంటి నీచమైనటువంటి, కుటిలమైనటువంటి దుర్మార్గపు వ్యక్తులు రాజకీయం మాట్లాడుతుంటే మనం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నామంటే మరి ఎక్కడికి వెళ్ళవుతుంది? అందుకే నేను 1-10 సార్లు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. నేను ఏమిటంటే, తప్పు చేసేవాడిని మేనమేష లెక్క పెట్టొద్దండి. ఆ రోజులు పోయినాయి. తప్పు చేసేవాడికి మేనమేషాలు లెక్క పెట్టి టైం ఇస్తే వాడు తప్పును సరిదిద్దుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వస్తాడు అనుకునే రోజులు పోయాయి. తప్పు చేస్తే వెంటనే శిక్ష పడతాయి. కానీ ఈ రోజులు చర్మం మందమైపోయింది కదా. అందువల్ల వాళ్ళు ఇప్పుడు అమ్మటి రాంబాబు ఏమంటాడు, అరెస్ట్ చేసుకోవే అంటాడు. పేరు నానేమంటాడు, అరెస్ట్ చేసుకోవే అంటాడు. ఈ పరిస్థితి ఎందుకు రావాలనేది నాకైతే అర్థం కావడం లేదు. నేను చాలా సందర్భాలు అదే మాట నేను లోకేష్ బాబుతో కానీ,
కనిపించిన పెద్దలు అందరితో కూడా చెప్తున్నాను అనమాట. ఈ పరిస్థితి మారాలి. మరి వాళ్ళకి ఏవో ఉంటాయి, వాళ్ళకి పారామీటర్స్ ప్రామాణికంగా వాళ్ళు ఏ పద్ధతుల్లో స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తారో మనకు తెలియదు, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలియదు. కానీ వాళ్ళు తప్పు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి. ఈరోజు బోరుగడ్డ గురించి ఏమంటున్నారు వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వాడు ఎవడో మాకు తెలియదండి, వైఎస్ఆర్ పార్టీకి బోరుగడ్డ అనిలకి సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఈయనేమంటున్నాడు, ఈయన నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను జైల్లోంచి తప్పిస్తున్నాడు, శిక్షణలోంచి తప్పిస్తున్నాడు, నా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నా చాలు, నా ప్రాణాలు ఆయన కోసం ఈయన అంటున్నాడు. మరి ఏది కరెక్ట్? సో అసలు ఏం జరుగుతుంది సార్, ఏం జరుగుతుంది అనుకోవచ్చు, మరి ఎందుకు ఇట్లాగా వస్తుంది? ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు తాలూకు ఆయన కంప్లీట్ గా ఇంగ్లీష్ అయిపోయి ఉన్నాడు. ఏంటంటే వాళ్ళకి వీళ్ళలాగా పని పాట లేకుండా మైక్ ముందు కూర్చొని మాట్లాడటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లోకేష్ వస్తున్నాడు 9 o'clock విశాఖపట్నం, 6 ఐటీ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నట్టు మామూలు రాడు కదా. 6 ఐటీ కంపెనీలు, వాళ్ళ తాలూకు పెట్టుబడి ఎంత, వాళ్ళు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, వారికి ఎంత ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ 5,000 ఎకరాలు ఏ విధంగా సెక్యూర్ చేయాలి, ఈ పనుల్లో ఉంటారు కదా. కలెక్టర్లతో సమావేశం అవడం కానీ, సంబంధిత వ్యక్తులతో సమావేశం అవడం కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి మెమోరాండం కానీ, ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళ ప్రపోజల్ కానీ, ఇవన్నీ స్టడీ చేసుకోవాలి కదా. మైక్ ముందు వచ్చేసి వైసీపీ వాళ్ళని మాట్లాడే తీరిక చంద్రబాబు నాయుడుకి ఎక్కడిది, లోకేష్కి ఎక్కడిది? అందువలన ఏం చేస్తున్నారంటే వీళ్ళు మౌనంగా ఉంటే వాళ్ళు పేరు చేయకపోతున్నారు. అంటే శిక్షలు తప్పు, వీళ్ళందరూ వెళ్తారు, వెళ్తుంది, పేరు నాని వెళ్తాడు, వలమనేని మోసి ఇల్లు వచ్చేసాడు బండి వెళ్తాడు, కొడా నాని కూడా వెళ్తాడు, వీళ్ళందరూ వెళ్తారు, వీళ్ళందరూ శిక్షలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు తొందరలో శిక్షలు పడితే కానీ అప్పుడే మనకి 18 మాసాలు అయిపోయింది, 2వ సంవత్సరం పూర్తి అయిపోతుంది తొందరలో. మరి వీళ్ళేమంటారు, మీరు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ మీరు నెరవేర్చారా అంటున్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 కూడా ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు, కార్యాచరణలో ప్రారంభించేశారు. అందువల్ల ఇటువంటి కొంచెం రాజకీయంగా వీళ్ళ తాలూకు తీసుకునేటువంటి అంటే స్టెప్స్ కార్యాచరణలో కొంత జాప్యం జరుగుతుంది, కొంత అంటే కన్ఫ్యూజన్ కూడా ఉంటుందండి. పనిచేసే వాడిని పనిచేయనివ్వరు కదా, పనిచేయనీయకుండా ఏదో ఒక మాట మాట్లాడటం. ప్రభుత్వం సజావుగా పనిచేసుకుంటూ పోయినట్టయితే దాని మీద బురద చల్లడం. ఎన్ని సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు? నువ్వు 2024లో వీరు పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అదో పూర్తిగా అట్టడికి పాతాళానికి వెళ్ళిపోయింది అన్నమాట. దాన్ని మళ్ళీ సజావుగా రావాలి కదా, సజావుగా తీసుకునేవాళ్ళు కదా. అందువల్ల వీళ్ళు తలమునగలైపోయి పనిచేస్తున్నట్టయితే ఏదో బురద చల్లడం, ప్రతిరోజు ఏదో రాజకీయం, ఎవడో ఏదో మాట్లాడతాడనమాట. ఇవన్నీ కొంతవరకు దెబ్బతీస్తున్నాయి. అయితే నా దృష్టి ఏంటంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులే ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఎప్పుడైతే సమాజంలో సామాన్యుడు, పౌరుడు, ఓటు వేసే పౌరుడు ప్రశ్నించడం మొదలు పెట్టాడో అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం వస్తుందన్నమాట. వాళ్ళు ఓట్లు అడిగే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నాలో ఏదైనా పొరపాటు అయినట్టయితే గల్లీలో నా గల్లా పుచ్చుకొని అడగండి అని చెప్పాడు కదా. గల్లా పుచ్చుకొని అడగాలి, అది లేకపోతే ఎలాగొద్ది? కానీ ఆ మార్పు రావాలని కోరుకుందాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు చాలా డెవలప్మెంట్ దిశగా అంటే అభివృద్ధి పదంలో పయనిస్తున్నప్పుడు వాళ్ళకి సహకరించడం మన తాలూకు బాధ్యత. అవును. మొత్తానికి అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఇన్ని రోజులు ఏదైతే తాపత్రయపడి మొత్తం పట్టుకొని నా కోసం ఉన్నారని అనుకున్నారో, ఇప్పుడు అదే పార్టీ పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తుంది అనేది అయితే ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది సార్. నీకు ఆ మాట చెప్తానమ్మా, సహజంగా నాయకులతో పరిచయం ఉన్నవాళ్ళు బయటికి చెప్పుకోరు, ఏదో సందర్భం వస్తుంది తప్ప. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆ జోబీలో ఉన్నాడని చెప్పేవాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే అంతే అని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఎవరి ముఖం చూడు, ఆయన చూసిన ముఖాలు ఆవిడ సజ్జన రామకృష్ణ. అరే విజయసాయి రెడ్డి ముఖమే చూడకపోయినట్టు వీళ్ళందరూ ముఖాలు చూస్తాడా? వీళ్ళందరినీ పట్టించుకుంటాడా?
విజయసాయి రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నవాడు, రాధారెడ్డి దగ్గర నుంచి ఉన్నవాడు అన్నమాట. నంబర్ 2 అనిపించుకున్నవాడు, ఆయనతో పాటు జైల్లో ఉన్నవాడు. అటువంటి వ్యక్తినే పట్టించుకోకుండా చీప్ అవసరం పోన్నాడు అనమాట. అంత మూర్ఖుడు, మూర్ఖత్వం. అందువల్ల వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు, చెప్పుకుంది ఆయనకి కావాల్సింది ఏమిటి? పని జరగడం కావాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కావాలి. కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ మోదీ గారిని తిట్టడం ఎంతసేపు? చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, లోకేష్ని తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు. పవన్ కళ్యాణ్ రిటర్న్ లో వాయించేస్తుంటాడు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు అలా కాదు, సైలెంట్ గా పనిచేస్తారు. ఎక్కడ లోకేష్ అండి? లోకేష్ ఒక 4 సెంటెన్సెస్ కరెక్ట్ గా మాట్లాడాలంటే తడబడే లోకేష్ ఈరోజు ప్రపంచంలో ఎంత బిజినెస్ తెచ్చాడు. 15 లక్షల కోట్ల బిజినెస్ కి టార్గెట్ చేశాడంటే 10 లక్షల మంది అన్ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్ చేశాడంటే ఎక్కడ లోకేష్? అందుకే లోకేష్ కాదు, లోకేశ్వరుడు అంటున్నాను అన్నమాట. ఎక్కడ టార్గెట్ చేశాడు? అది రాజకీయం, అది పనితనం. అటువంటివన్నీ మనం ఎంకరేజ్ చేయాలి. రైట్ సార్. చూద్దాం మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి అనేది. అసలు వైసీపీలో ఉన్న ఆ క్యాండిడేట్లు కూడా ఇంకా లేకుండా పక్కకి వీళ్ళంతటా వీళ్ళే, అంటే వీళ్ళ కన్ను వీళ్ళే పొడుచుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.